హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చెప్పాను కదా గంగాపూర్కి వెళ్తున్నాం అనేసి టాటా వేసి మాట్లాడితే సెట్ కాలేదు మాకు. అసలు వెళ్ళేటప్పుడు గల్లీ మొత్తం వెళ్దాం అనుకున్నాం. టాటా వేసి మారడానికి వెళ్ళాము. వెళ్తే ఏమైందంటే అక్కడ టాటా వేసి లో పట్టారు ఇంతమంది అనేసి దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అయినా దొరకలేదు. మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఇట్లాంటి ట్రాలీ ఎక్కిపోతే భలే అనిపిస్తది. ఫస్ట్ టైం కాదండి, సెకండ్ టైం. ఫస్ట్ టైం మేము బుగ్గకి వెళ్ళినామండి. అప్పుడు కూడా ఇలానే వెళ్ళినాము. అప్పుడు పిల్లలు చిన్న చిన్న వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి పెద్దగా అయిపోయిండ్రు. ఇప్పుడు సెకండ్ టైం ఎక్కి వెళ్ళినాము. చాలా మంది వెళ్దాం అనుకున్నాం కానీ సగం మంది క్యాన్సిల్ అయిపోయిండ్రు. కొంతమంది అయితే పాపం అదే రోజు కూడా రావడం కుదరలేదు. అటు ఇటు చూస్తే గానీ గంగాపూర్ మాత్రం వచ్చేసాం. గంగాపూర్ ఎక్కడ అంటే బెల్లంపల్లిలో బస్సు గాని టాటా ఏసీ గాని ఎక్కేసి గంగాపూర్ అంటే అక్కడ దిస్తారండి. అక్కడ నుంచి వెహికల్ పట్టుకొని లోపలికి వెళ్ళాలి. ఇవన్నిటికంటే చక్కగా మనం ఎక్కడ ఉన్నామో అక్కడనే వెహికల్ పట్టుకొని వెళ్తే బెటర్. ఎందుకంటే వెళ్ళేటప్పుడు వెళ్ళొచ్చు కానీ వచ్చేటప్పుడు అక్కడ ఏమి ఉండవు. ఓన్లీ ఒక పున్నం రోజు జరుగుతుందండి. అది సంవత్సరంలో ఒక్కసారే వస్తది. గంగాపూర్ జాతర అనేసి క్యాలెండర్ లో కూడా ఉంటది, చూడండి మీరు. మన చిన్న తిరుపతి అంటారు. ఆ తిరుపతిలో వెళ్ళకుండా ఉండని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వెలవడానికి కారణం దేవుడు ఏంటంటే ఒక భక్తుడంట 365 రోజులు తిరుపతికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళేవాడంట. మళ్ళీ 365 రోజులు నడుచుకుంటూ వచ్చేవాడంట. తన కష్టం చూడలేక, తన బాధ చూడలేక ఆ కలలోకి వచ్చి చెప్పిండంట, నువ్వు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, నేనే నీ దగ్గరికి వస్తా అనేసి తను స్వయంభూగా వెలిచింది ఇక్కడ గంగాపూర్ లో. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. ఇప్పటికి చాలా సార్లు వెళ్ళినాం గానీ ఇంత ప్రశాంతంగా ఎప్పుడు లేము. ఎందుకంటే ఎప్పుడు జాతరకు వెళ్ళి వస్తా ఉంటాం కదా. ఈసారి మాత్రం మంచిగా దర్శనం చేసుకున్నాం. ఒక 2-3 గంటలు మంచిగా ప్రశాంతంగా కూర్చున్నాం. అంతేకాకుండా లోపల విగ్రహాలు ఉన్నాయి. నేను విగ్రహాలు చూసి అవే దేవుళ్ళు అనుకున్నా ఇన్ని రోజుల నుంచి. కానీ కాదండి, అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యగారు చెప్పిండు, చూసిన విగ్రహాలు ఉన్నాయి. అయ్యగారు ఏం చెప్పిండంటే ఇవి పెట్టిన విగ్రహాలు బండకు వెలిసున్నాయి. అసలు శంకు చక్రాలు నామము భలే ఉంది. అసలు అసలు కనబడలేదు, చిన్నగా ఉంది లైట్. అయితే మేము ఏం చేసామంటే సెల్లు లైట్లు పెట్టుకుని అందరం కలిసి చూసినాం. భలే అనిపించింది అసలు. అంతేకాకుండా అక్కడ కూర్చొని వెంకటేశ్వర నామాలు కూడా చదవడం జరిగింది. అందరం చదువుకుంటూ భలే ఎంజాయ్ చేసినాం. అయ్యగారిని అడిగినాం అన్నమాట, ఇక్కడ గిరి ప్రదర్శన కూడా చేస్తున్నారంట కదా, ఎలా చేయడం అనేసి అడిగినాము. అప్పుడు అయ్యగారు గేటు తాళం తీసి పంపించిండు మమ్మల్ని. మేము వీడియో పెడదామంటే పొడుగులో తీసినా ఇందులో సెట్ కావట్లేదు, అందుకని తీయలేదు. జస్ట్ ఒక పావు గంటే ఉంది తిరగడానికి. పావు గంట, ఒక 20 నిమిషాలు పట్టింది అంతే. పైనకు కొన్ని మెట్లు ఉన్నాయి. ఎంత అంటే ఒక 11 మెట్లు ఉండి పైన గుట్ట మించి నడవడం జరిగింది. పైన గోపురం ఉంది. మన తిరుపతిలో ఎలా పెట్టామో బండ మీద బండ పెట్టాం కదా, బండలు పెడతాం కదా కోరుకున్న కోరికలు నెరవేరడానికి, ఆ గోపురం మీద కూడా బండలు పెట్టి ఉన్నాయి. పొడుగు వీడియో కూడా నేను పెడతాను. చాలా బాగుంది అసలు. నడుస్తా అంటే మస్తు అనిపించింది. ఇప్పుడే స్టార్ట్ అయింది గిరి ప్రదక్షిణ అనేది. ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయిందంట. ఇంకా పోతుంటే పోతుంటే బాగా డెవలప్ అవుతుంది. అంతేకాకుండా ఇక తిరిగి వచ్చినాం కదా, బాగా అలసిపోయినాం. ఇక టైము 9, ఎంత 12 అవుతుంది. బాగా ఆకలి అవుతుంది. సర్లే అనేసి తిందాం అనేసి కూర్చున్నాము. ఏమేమి తీసుకెళ్ళినాం తెలుసా మేము? పులిహోర, బగారన్నము, గుత్తి వంకాయ, చపాతి, ఆలుగడ్డ కూర, పెసరపప్పు, సోరకాయ, ఇంకొచ్చేసి బీరకాయ పప్పు, దొండకాయ. భలే అంటే భలే అనిపించింది. టమాటా కర్రీ కూడా. ఆ మంచిగా తిన్నాం. అయిపోయిన తర్వాత ఖాళీ కూర్చున్నాం. ఖాళీ కూర్చున్న తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంత తొందర ఇంటికి వెళ్ళడం ఎందుకులే అనేసి మళ్ళీ ఆ ట్రాలీ అతన్ని పిలిచి తనతోని మాట్లాడినాం. ఇక్కడ నంబాల దగ్గర ఉంటది కదా, నంబాల అంటే శివుని టెంపుల్. అక్కడికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఆ వీడియో కూడా పెడతా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.